ఈ కంపారిజన్ పైన నేను మళ్ళీ అడుగుతాను, మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఓవైపు జనసేన బలంతో ప్రజల్లో రా కదలరా అంటూ మరో కొత్త కార్యక్రమం పెడుతున్నారు. సో ఎఫెక్ట్ కూడా కొంత అంటే వే ఆఫ్ టాకింగ్ కూడా ఇంకా ఒక ఎన్నికల సమరశంకరావం పూరించింది స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు వైనాట్ 175 ఒకటి, ఓవైపు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మారుస్తున్నారు, సీట్లు చేంజ్ చేస్తున్నారు, అది పార్టీ అంతర్గత విషయం, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు అన్న క్రమంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారా? ప్రధానంగా షర్మిల ఎంట్రీ తోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అనుకోవాలా, లేదంటే గనక ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైపు వస్తారా? తెలుగుదేశం పార్టీ వ్యూహాలేంటి? ఇప్పటికే వైసీపీ అంటే అది వాళ్ళకు నష్టమా లాభమా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. మరి తెలుగుదేశం పార్టీ ఏం చెప్పుద్ది? శ్రీకాంత్ గారు, మొదట మీకు అలాగే ఐనిస్ ప్రేక్షకులకి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, ఎమ్మెల్సీ పెద్దలు యేసురత్నం గారికి, కాంగ్రెస్ నాయకులు సైద్ గారికి నా తరఫున తెలియజేసే పరిధి మొదటి నమస్కారాలు. ఒక్కసారి దక్షిణ భారత్ రాష్ట్ర ఎన్నికల్లో పరిశీలించి కొంచెం స్క్రూటినీ చేస్తే, తమిళనాడులో ప్రారంభమైన అధికార పార్టీ ఓటమి, అలాగే ప్రధానంగా బెంగళూరు అంటే కర్ణాటక, అలాగే ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ. సో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేవి పెద్ద ఎత్తున ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా జనం ఓట్లేశారు ఆ రాష్ట్రాల్లో. అయితే ఇక్కడ కొత్త విధానం ఏంటంటే, అభ్యర్థులు మారిస్తే విజయం వస్తుందా అని మీరు పాయింట్ ముందర పెట్టారు. షర్మిల గారి ఎంట్రీ వల్ల వైఎస్ఆర్సీ పార్టీకి ఎంత నష్టం, రెండు పూర్తి స్థాయిలో వైనాట్ 170 వస్తుందా? ఇక్కడ 3 పాయింట్లు ఒక్కొక్క పాయింట్ గా మాట్లాడినప్పుడు, పాలసీలు వ్యతిరేకత అయినప్పుడు ప్రజలు వ్యతిరేకత అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలుగా ఇచ్చిన ఏవైనా సరే 98% అమలు చేశాను, 87% లబ్ధి చేకూర్చాను, లేదా ఇంకోటి 100% అభివృద్ధి చేశానని చెప్పారు. మీరు చెప్పిన పాయింట్ల ప్రకారం అయితే యేసురత్నం గారు పెద్ద గాలివారు చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు, మరి ఎందుకు రద్దు చేయలేదు నాకు తెలియదు. దీనికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మద్య నిషేధం చేస్తా ఉన్నారు, చేసి 5 స్టార్ హోటల్స్ పరిమితం చేసి నిషేధం చేసిన తర్వాత నీ ఓట్లకు వస్తారన్నారు. అలాగే జాబ్ కార్డు రిలీజ్ చేస్తామన్నారు. ఇది కాకుండా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు, దాదాపు 50 లక్షలు ఇంచుమించు. ఒక్క పులివెందులోనే ఆయన కాన్స్టిట్యూన్సీ లో 5 లక్షలు ఇల్లు ఇస్తామన్నారు. ఇలా కాకుండా అలివిగా మీకు చాలా వరకు చేశారు. ఇంకా ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, రాజధానితో సహా చాలా అంశాలని హామీ చేశారు. ఇవి అమలయ్యాయా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, నేను కాదు. వాళ్ళ ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్ళినప్పుడు, మా ఊరికి వచ్చారు మాకు రోడ్డు తెచ్చారా, మా ఊరికి వచ్చారు మాకు నీళ్లు ఇచ్చారా, మా ఊరికి వచ్చారు మా వీధి లైట్లు మలుగుతున్నాయా, మా ఊరికి వచ్చారు మా రైతులు పంట గిట్టుబాటు ధరలు వచ్చాయా, మా ఊరికి వచ్చారు ఆర్బీఐ సెంటర్ లో పాత బకాయిలు రిలీజ్ చేశారా, మా ఊరికి వచ్చారు రైతులు పనిముట్లు, సబ్సిడీలు, ఎరువులు, విత్తనాలు ఇచ్చారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేదు. కాబట్టి ఇది ప్రభుత్వ పాలసీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రభుత్వ పాలసీల వల్ల ప్రజల వ్యతిరేకత రావడం వల్ల, దాని వల్ల ఎమ్మెల్యేలకి రిమార్క్ అయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ఆయన బొమ్మతోనే గెలిచారు కదా, ఆయన చెప్పింది వేరం కదా, ఆయన మాట్లాడింది గీత కదా, గీసింది గీత అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పాలసీల మీద వ్యతిరేకత జనాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఉన్నట్టుండి 38 సీట్లు మార్చారు ఇప్పుడు శ్రీకాంత్ గారు అనుకుంటున్నాను, బై సబ్జెక్టివ్ కరెక్షన్. కానీ 3 రెడ్లే పక్కన పెట్టారు, మీరు అందరూ సపరేట్ చేశారు, ఇక్కడ నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేయటం వల్ల చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు 2కి విడుదల రెడ్డి గారిని పంపించారు, సిల్కూరుపేట నుంచి. విడుదల రెడ్డి గారు అక్కడికి వెళ్తే, అక్కడ గెలిపించిన అభ్యర్థి ఎవరు? అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే, అక్కడ కార్యకర్తలు, పార్టీ నాయకులు కలిసి గెలిపించారు. ఆయన మీద వ్యతిరేకతను తీసుకెళ్లి ఆయన పక్కకు మారిస్తే, ఈవిడెళ్ళి అక్కడ మాట్లాడితే, అక్కడ కూర్చొని నాయకత్వం వహిస్తే అక్కడ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ గా యేసురత్నం చెప్పాలి ఆ విషయం. ఆల్మోస్ట్ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. 80 మంది ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులు అయితే ఎవరు ఓట్లు చేస్తాయి స్టేట్ కోసం? ఎందుకంటున్నా అంటే ఇక్కడ దీనికి సమాధానం ఒకసారి వైసీపీని తీసుకుందాం. ఇక్కడ ఆపేసేయండి ఒక్కసారి. యేసురత్నం గారు